అలంకరించావే గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా ఉండండి. సెంటు కూడా సెటప్ చేసావే. అంతేకాదు మీరు కూర్చోండి. చూడండి మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. ఏమండి మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి ఎవరది? సార్ సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి, మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా. ఏమండి మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి లేదు. అబ్బా ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానండు. ఏమిటయ్యా ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ కి విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇది 247 నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. మీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముట్టు ముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీ చేస్తుందండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్ను, వెళ్తున్నాను. వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి. మాయా మాయా మాయా. Yes, come in please. చెప్పా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి మీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా, రాదా ఎలాగైనా నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవాలి ఆస్తోనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికినంత దొరికి చేజారిపోయింది మావయ్య. అన్నిట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నాడా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? మీరు లోపల పదని చెప్తాను. సరే ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్. ఆవిడ మెచ్చుకుందా? ఎంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మా. వాళ్ళ పెద్ద మనసాయితీ కూడా ఉంది మావయ్య. ఆవిడగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా,
నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచేయబుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే ఆ పార్వతమ్మ, ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితుడు అలా చనిపోయాడు. అతని భార్యకు ఓ స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధరాస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళగా అంగీకరించలేదు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను కొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితంలో ఇంత విషాదం, నీ గుండెలో ఇంత బరువు ఉందని ఒక్కనాడైనా నీకు చెప్పలేదే మావయ్య. నా బాధను ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే నేను జీవితంలో వెలిగిన కాంతి రేఖనని మీరేగా అన్నారు. మరి ఈ కాంతి రేఖకి నీ జీవితం నేను చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. హే మురళి, ఏంటి ముసలేషం? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమైనా జరిగిందా? సరే అండి, నా పేరు మురళి కాదు, శంకర్రావు. ఓహో, వేషంతో పాటు పేరు కూడా మార్చుకున్నానంటే బాగుంది. ఓ పని చేయి, మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ని కలు, సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు. మీకు చెప్పేది నా పేరు మురళి కదండి, శంకర్రావు. మా మురళి కూడా ముమ్మూర్తిలా మీలాగే ఉంటాడండి. అవును, దగ్గుతున్నారేంటి? ఉంటూ బాగాలేదా? మై గాడ్, ఇదేంటండి బాబు, ఒళ్ళంతా కాలిపోతుంది. సరే, మీ మురళి కాదు, బాగానే ఉంది. పేషెంట్, నేను డాక్టర్ని. రండి, కారెక్కండి. పర్వాలేదండి. పర్వాలేదు, నా మాట వినండి. రండి, ఎక్కండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మరేం లేదండి, మా నాన్నగారు. జస్ట్ అ మినిట్. 202. ఎస్ సార్. కమానేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పండి. అదేనండి, మా నాన్నగారు నన్ను వెతుకుంటే ఈ ఊరు వచ్చారండి. వారికి కూడా ఏదో అదేం లేదు. మా మామయ్య గారు, అదే వీళ్ళ నాన్నగారు. అబ్బా తెలుసమ్మా, మీ ఆయన గారు తండ్రి గారు మీకు మామగారు కాక మీకు తండ్రి గారు అవుతారా? విషయానికి వచ్చేయండి. అదేనండి, మా నాన్నగారు వెతుకుంటే మేము ఆ ఊరు వెళ్ళామండి. మేము ఆయన ఎత్తుకుంటే ఆ ఊరు వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేరండి. ఆయన వెతుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, పార్క్ లో అవి ఇవి తిరిగాం, కానీ కానీ ఎక్కడ కనిపించలేదు. అదే ఇదే కంప్లైంట్ మీకు ఇద్దామని. కరెక్ట్ కరెక్ట్. ఈ దుర్ముహూర్తం గ్రేట్ దగ్గరికి వచ్చారు, అవునా? ఇక చూడండి, 10 నిమిషాల్లో నా మేధస్సు, నా శక్తినంతా ఉపయోగించి ఎక్కడున్నా సరే వెతికి మీ నాన్నగారిని ఇట్టే పట్టేస్తాను. 1 minute. మీ నాన్నగారి పేరేమన్నారు? కె శంకర్రావు అండి. ఓకే, చాలు. కె శంకర్రావు. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్. అదే దుర్ముహూర్తం గారు మీరు? హలో డాక్టర్ గారు, కూర్చోండి. హౌ ఆర్ యు? ఫైన్. హలో డాక్టర్ అంకుల్. ఇదేంటి మీరు ఇద్దరు ఇక్కడ? ఒక్క నిమిషం తర్వాత మాట్లాడతాను. అవును, మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఏవో చిన్న చిన్న కేసులు చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు. పెద్ద పెద్ద కేసులన్నీ నా నెత్తి మీద పడేస్తాడు. అవన్నీ నేను చూసుకోలేక చచ్చిపోతున్నాను. సరే అంకుల్, మీకు ఇన్స్పెక్టర్ పని ఏంటి? ఏం లేదు మురళి, సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన. నాకు రోడ్డు మీద కనిపించాడు. పాపం ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరు లేరట. ఆరోగ్యం కూడా బాగోలేదు. తీసుకెళ్లి నా డిస్పెన్సరీలో జాయిన్ చేశాను. ఎందుకైనా మంచిదని స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామని ఇలా వచ్చాను. పేరున్నారు? కె శంకర్రావు అండి. కె శంకర్రావు. ఆయన
డాడీ నేను చెప్పింది శంకర్రావు. ఏ శంకర్రావు గారు, శంకర్రావు గారు, 1 minute. ప్రయోజకుడైన కొడుకు, శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏ కాకిలా ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పట్టింది మావయ్యకి. రాధా, జరిగిన విషాదం అంతా నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నాన్నని కలపలేకపోతే నా జన్మ సార్థకత ఉండదు. అందుకే ఎలాగైనా మా అమ్మని హాస్పిటల్లో రప్పించాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి. ఎలా?